గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిడిఎల్ కమెంట్స్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అసలు డిడిఎల్ కమెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని ఈరోజు క్లాస్లో చెప్తాను. మీరు అన్ని క్లారిటీగా. డిడిఎల్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ యూజ్డ్ టు define and manage the structure of a database and its objects like here tables, views, indexes, schemas. This command change the schemas of the database. డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ చేంజ్ చేయడానికి ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ సపోజ్ టేబుల్లో ఒక కాలంని యాడ్ చేయాలన్నా, టేబుల్లో ఒక కాలం డిలీట్ చేయాలన్నా, టేబుల్ మళ్ళీ టేబుల్ని డ్రాప్ చేయాలన్నా, టేబుల్ అనేది ఒక డేటాబేస్ ఆబ్జెక్టే కదా, టేబుల్లో డ్రాప్ చేయాలన్నా, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఒక ఇండెక్సెస్ క్రియేట్ చేయాలన్నా, ఒక వ్యూస్ క్రియేట్ చేయాలన్నా ఖచ్చితంగా ఈ డిడిఎల్ కమెంట్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఫర్ సపోజ్ హియర్ ద మెయిన్ డిడిఎల్ కమెంట్స్. దేర్ ఆర్ 4 డిడిఎల్ కమెంట్స్. వన్ ఆఫ్ ఈజ్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్. ఫస్ట్ మనం క్రియేట్ గురించి తెలుసుకుందాం. యూజ్ టు క్రియేట్ న్యూ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ ఏ డేటాబేసెస్, టేబుల్స్, ఇండెక్సెస్ ఆర్ వ్యూస్. ఇందాక చెప్పుకున్నాం కదా మనం. క్రియేట్ దేనికి యూజ్ అవుతుంది, క్రియేట్ కమాండ్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఒక న్యూ డేటాబేస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. సచ్ యాజ్ ఒక డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి అవుతుంది, టేబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇండెక్సెస్ కూడా క్రియేట్ చేయొచ్చు, ఆర్ వ్యూస్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనకి ఆల్రెడీ కొద్దిమంది తెలిస్తే కనుక ఇండెక్సెస్ అంటే అదే కాలమ్స్ మీద మనం అప్లై చేస్తాం కదా, అది. ఫర్ సపోజ్ ఫస్ట్ మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్. ఒక టేబుల్ ఎంప్లాయీ టేబుల్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేద్దాం. మనకు తెలుసు కమాండ్ క్రియేట్ అనేది కమాండ్ ఫస్ట్ యూజ్ చేసి దెన్ బిసైడ్ ఆఫ్ టేబుల్ అనేది కంపల్సరీ ఇన్ ఎవ్రీ డిడిఎల్ కమాండ్ రైట్ సైడ్ కంపల్సరీ టేబుల్ అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ మనం క్రియేట్ టేబుల్ అనేది మన డేటాబేస్లో క్రియేట్ చేద్దాం. ఓకే, ఇది కాపీ చేసుకుందాం. ఎక్కువ టైం లేకపోవడం వల్ల కాపీ చేయాల్సి వస్తుంది, డైరెక్ట్ చెప్పలేక. ఓకే గైస్, ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్లోకి వెళ్దాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ అనేది మాస్టర్ డేటాబేస్లో ఆల్రెడీ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో దట్స్ వై ఇక నేను చేంజ్ చేస్తాను, ఎంప్లాయీస్ డబుల్ ఎస్ పెడతాను. ఆల్రెడీ ఇక్కడ టేబుల్ అనేది ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది ఈ నేమ్తో. అందువలన మనం ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. సో మనం ఒక ఎస్ పెట్టామండో, ఎర్రర్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు టేబుల్ అనేది క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఐడి ఇన్ ప్రైమరీ కీ అండ్ ఎంప్లాయీ నేమ్ వేర్కార్ 50, సైజ్ 50, శాలరీ డెసిమల్ 10 to 2 డెసిమల్. రన్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. కమెంట్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. ఓకే, లెట్స్ కంప్లీటెడ్ అయింది. టేబుల్ అనేది ఉందో టేబుల్ సెర్చ్ చేద్దాం మనం. సెలెక్ట్ ఇక్కడ కింద ఒక ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి చూసారా, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ అన్నమాట. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎన్ని టేబుల్స్ వచ్చాయని ఎగ్జిస్ట్ అయిన టేబుల్స్. ఎంప్లాయీస్ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి ఒక టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ, ఈ మూడాటితో మనం క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కమాండ్ యూజ్ టు మాడిఫై టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ స్ట్రక్చర్ అనేది మాడిఫై చేయడానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ యాడ్ న్యూ కాలమ్స్, అలాగే డ్రాప్ కాలమ్స్ డ్రాప్ చేయడానికి, అలాగే న్యూ కాలమ్స్ యాడ్ చేయడానికి, అలాగే కాలం మాడిఫై చేయడానికి. ఫర్ సపోజ్ చేంజింగ్ ఏ డేటా టైప్,
డేటా టైప్ చేంజ్ చేయడానికి, చేంజింగ్ సైజ్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఆల్టర్ కమాండ్ అనేది. యాడింగ్ ఏ న్యూ కాలమ్స్. ఫర్ సపోజ్ ఫస్ట్ యాడింగ్ న్యూ కాలమ్స్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది నేను ముందుగా రాసించాను, చూడండి. యాడ్ ఏ న్యూ కాలం, ఆల్టర్ టేబుల్ బేసైడ్ రైట్ సైడ్ కంపల్సరీగా మనం టేబుల్ అనేది మెన్షన్ చేయాలి. అది కీవర్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి డిడిఎల్ కమాండ్స్కి టేబుల్ అనేది కీవర్డ్ ఉండడానికి గుర్తెట్టుకోండి, అంతే. అలా బండ గుర్తు పెట్టుకోండి, టేబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే టేబుల్ లెవెల్ ఆపరేషన్ జరుగుతున్నాయి ఇక్కడ మనకి. అర్థమైందా? ఆల్టర్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్, ఎంప్లాయీస్, యాడ్ కాలం నేమ్. నువ్వు ఏ కాలం యాడ్ చేయాలనుకుంటున్నావు? ఫర్ సపోజ్ నువ్వు ఎంప్లాయీస్ టేబుల్ తీసుకో. ఎంప్లాయీస్ టేబుల్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నావు? లొకేషన్ యాడ్ చేయాలనుకుంటున్నావు. లొకేషన్ యాడ్ చేయాలనుకుంటే నువ్వు ఇక్కడ డిపార్ట్మెంట్ దగ్గర లొకేషన్ అని పెట్టి వేర్కార్ 30 అని సైజ్ 30 ఇచ్చుకుంటే చాలు. ఫర్ సపోజ్ ఇందాక మనం యాడ్ చేసాం కదా, ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఇప్పుడు ఒక కాలం అనేది యాడ్ చేయడం అప్లై చేద్దాం. ఓకే, కాపీ. మనం క్రియేట్ చేసిన టేబుల్లోనే ఒక కాలం అనేది యాడ్ చేద్దాం. ఓకే, ఎంప్లాయీస్ మనం డబుల్ ఎస్ పెట్టుకున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. యాడ్ డిపార్ట్మెంట్, మనకి ఇక్కడ లొకేషన్ యాడ్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం ఆ కాలం యాడ్ అయిందో లేదో చూడాలి. చూస్తున్నారు అక్కడ లొకేషన్ అనే కాలం అనేది యాడ్ అయింది చూడండి ఆ టేబుల్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కాలం. మనం కాలం ఎలా డ్రాప్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం కాలం అయితే యాడ్ చేస్తాం, కానీ కాలం ఎలా డ్రాప్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాప్ కాలం, ఆల్టర్ టేబుల్ నేమ్. ఏంటి టేబుల్ నేము? ఎంప్లాయీస్. మనది టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీస్. ఓకే, డ్రాప్ కమాండ్, డ్రాప్ అనే పదం తీసుకుందాం. మనం డ్రాప్ చేస్తున్నాం కాబట్టి డ్రాప్ కాలం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాలం అనేది కూడా కీవర్డే. మనం కాలం డ్రాప్ చేస్తున్నాం కాబట్టి కాలం అనేది కీవర్డ్ పెట్టాలి. అది కాలం నేమ్ ఏంటి? నెక్స్ట్ డిపార్ట్మెంట్. ఫర్ సపోజ్ ఇందాక మనం ఒక లొకేషన్ అనే కాలం యాడ్ చేసామా, ఇప్పుడు అదే లొకేషన్ అనే కాలం డిలీట్ చేసేద్దాం. ఓకే, లొకేషన్ అనే కాలం యాడ్ చేసాం. ఇక్కడ మనకు ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్ టేబుల్ నేమ్ యాడ్. ఇక్కడ యాడ్ కాబట్టి మనం అక్కడ ఏంటి? డ్రాప్. ఓకే, లొకేషన్. మనకి డ్రాప్ తర్వాత పక్కన ఏంటి అనేది మనం కీవర్డ్ వచ్చేది కాలం అని కీవర్డ్ యూజ్ చేసుకోవడం. కాలం అని కీవర్డ్ యూజ్ చేసుకుందాం. ఈ సైజ్ అనేది తీసేద్దాం, డేటా టైప్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూద్దాం. కమాండ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం అది డిలీట్ అయిందో లేదో చూద్దాం. ఇందాక మనం కాలం యాడ్ చేసినప్పుడు ఇక్కడ లొకేషన్ అనేది ఒక కాలం ఉండేది, తెలుసు కదా. ఇప్పుడు ఆ కాలం అనేది డిలీట్ అయిపోయింది చూడండి, ఇంకా మన కాలం లేదు. అలా ఎగ్జిస్ట్ అయిన కాలమ్స్ అన్ని కూడా డిలీట్ చేయొచ్చు. అది డేటాతో సహా మొత్తం డిలీట్ చేయొచ్చు. ఆ కాలం యొక్క ఏమన్నా రోస్ అన్ని డిలీట్ చేయొచ్చు. దేనైతే డేటా ఉందో శాలరీలో ఎన్ని శాలరీస్, ఎంతమంది శాలరీస్ ఉన్నాయో అన్ని శాలరీస్ డిలీట్ చేయొచ్చు, ఒకసారిగా డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం డ్రాప్ కాలం అయిపోయింది. ఇప్పుడు మాడిఫై కాలం. ఇప్పుడు దాకా మనం యాడ్ చేయడం, డ్రాప్ చేయడం, కాలమ్స్ని యాడ్ చేయడం, డ్రాప్ చేయడం చేసాం. ఇప్పుడు అదే కాలంని ఉన్న కాలంనే
మాడిఫై చేయడం, కాలం అలా ఉంచి మాడిఫై చేయడం. చేంజింగ్ డేటా టైప్, ఫర్ సపోజ్ మనం వేర్ క్యార్ అని, ఇంట్ అని, డబుల్ అని ఇస్తుంటాం కదా, మనీ అని ఇస్తుంటాం, ఇలా అన్ని ఇస్తుంటాం. అవి డేటా టైప్ మనం చేంజ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. అది ఎలాగా? ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, ఆల్టర్ కాలం శాలరీ ఫ్లోట్, శాలరీ కాలం నేమ్ డేటా టైప్. ఇప్పుడు ఇది మన ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన డేటాబేస్ మీద అప్లై చేద్దాం, ఎగ్జిస్ట్ అయిన టేబుల్ మీద అప్లై చేద్దాం. సారీ, ఆల్రెడీ మనకి ఇక్కడ శాలరీ అనేది ఒకటి ఉంది కదా, అది డేటా టైప్ ఏంటి? మనం ఇది రిఫ్రెష్ చేస్తే డేటాబేసెస్లోకి వెళ్తే, సిస్టమ్ డేటాబేస్లోకి వెళ్తే అక్కడ మాస్టర్ అనే ఒక డేటాబేస్ ఉంటుంది. దాంట్లో టేబుల్స్లోకి వెళ్తే మనం ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసిన ఎంప్లాయీస్ టేబుల్ ఇక్కడ ఉంది. ఇన్ కాలమ్స్లోకి వెళ్తే హియర్ మనకి శాలరీది ఏంటనేది కనపడుతుంది. శాలరీ డిసిమల్లో తీసుకున్నాం. శాలరీ మనం డెసిమల్ కన్స్టెంట్ తీసుకున్నాం. డెసిమల్ కన్స్టెంట్ తీసుకొని, సారీ, మనం డెసిమల్లో తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఎంప్లాయీస్, సారీ క్యాప్టెన్, ఆల్టర్ కాలం నేమ్, కాలం కీవర్డ్, కాలం నేమ్ ఫ్లోట్ డేటా టైప్. ఇప్పుడు చూద్దాం. కమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ డెసిమల్ 10,2 అనేది చేంజ్ అయిందో ఇలా చూద్దాం. ఇది రిఫ్రెష్ చేద్దాం. డేటాబేసెస్, సిస్టమ్ డేటాబేసెస్, మాస్టర్ టేబుల్స్, గో టు ఎంప్లాయీస్ టేబుల్, కాలమ్స్. ఇక్కడ చూసారా, శాలరీ ఇందాక మన డెసిమల్లో ఉంది, ఇప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ అయ్యింది. అందుకు మనం మాడిఫై చేయొచ్చు, ఉన్న దాన్నే మనం మాడిఫై చేయొచ్చు. అక్కడ మనకి టేబుల్లో అనేది కాలం అనేది అక్కడే ఉంటుంది టేబుల్లో, కానీ దాని యొక్క మాడిఫైజేషన్, డేటా టైప్ మాడిఫైజేషన్ అండ్ సైజ్ మాడిఫైజేషన్. ఫర్ సపోజ్ వేర్ క్యార్ 50 మనం చేంజ్ చేయాలనుకున్నాం అనుకో, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీస్, ఆల్టర్ కాలం ఏంటి, మనం ఎంప్లాయీ నేమ్, కాలం నేమ్ ఏంటి, ఈఎంపీ నేమ్. ఓకే, ఈఎంపీ నేమ్, వేర్ క్యార్ సైజ్ వచ్చేసి, వేర్ క్యార్ సైజ్ వచ్చేసి ఇక్కడ 50 ఉందా, మనం 40 ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. కమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇది రిఫ్రెష్ చేసి మనం అక్కడ డేటా టైప్ అనేది చేంజ్ అయింది అలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక 50 ఉంది సైజు, ఇప్పుడు 40 చేంజ్ అయినట్టే. ఓకే, మనకి ఇప్పుడు ఆల్టర్ అనేది కమాండ్ దీంతో కంప్లీట్ అయినట్టు. మాడిఫై చేయడం, కాలం డ్రాప్ చేయడం, కాలం యాడ్ చేయడం, ఇక్కడతో కంప్లీట్ అయింది. ఆల్టర్ కమాండ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు డ్రాప్ కమాండ్కి వస్తాం. డ్రాప్ కమాండ్ అంటే ఏమి లేదబ్బా, కమాండ్ యూజ్ టు డ్రాప్ ద టేబుల్, ఒక టేబుల్ని డ్రాప్ చేయడం అంతే. డ్రాప్ కమాండ్ అనేది అదే, ఒక టేబుల్ డ్రాప్ చేయడం. మనం దాని సింటాక్స్ ఏంటంటే డ్రాప్ టేబుల్, మనం చెప్పాం టేబుల్ అని కీవర్డ్ వచ్చేయాలి ప్రతి డిడిఎల్ కమాండ్కి. డ్రాప్ టేబుల్ నేమ్ అంతే. మన డేటాబేస్లో ఉన్న టేబుల్ డిలీట్ అయిపోద్ది అంతే. అదే డ్రాప్ కమాండ్. అంతకుమించి డ్రాప్ కమాండ్ ఇంకేం చెప్పలేం. కమాండ్ డ్రాప్స్ టేబుల్ స్ట్రక్చర్ అలాంగ్ విత్ డేటా తోటి, స్ట్రక్చర్ తోటి, అందులో